పిచ్చి యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్లు వదిలేసి, బెట్టింగ్ యాప్లు వదిలేసి ఇవి చేసుకుంటే డబ్బులు రావా సార్? ఇట్లా కాలేజ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఒక టేబుల్ తయారు చేసుకుంటే 8,000 రావా సార్? 3 రోజుల్లో 8,000 రావా సార్ చెప్పండి? అంటే ఎడ్యుకేషన్లో ఎన్ని మార్పులు రావాలి సార్? 1,00,000 మార్పులు చేయొచ్చు సార్. దిస్ ఈజ్ వాట్ చైనా హ్యాస్ డన్. చైనా వాడు ఇదే కదా చేశాడు సార్. ఇప్పుడు మనకు అందరికీ ఒక అపోహ ఉంది సార్. వై ది వరల్డ్ గోస్ టు చైనా ఫర్ సెట్టింగ్ అప్ ఫ్యాక్టరీస్ అంటే చీప్ లేబర్ అంటారు. అది ఫాల్స్ స్టేట్మెంట్. లేబర్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇన్ చైనా. ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. బట్ ద లేబర్ ఈజ్ హైలీ స్కిల్డ్ ఇన్ చైనా. వాడి ఈ సోఫా, నేను కూర్చున్న సోఫా 3 గంటల్లో తయారు చేస్తాడు. వాడికి అట్లాంటి ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నారు వాళ్ళు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు రీసెర్చ్ చేశారు సార్. చిన్న చిన్న నట్స్, చిన్న చిన్న బోల్ట్స్, స్క్రూ డ్రైవర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి నేర్పించారు. ట్రూ సార్. యాక్చువల్లీ చైనాలోకి పోతే ఈ సోఫా 3,000కి దొరుకుతుంది సార్. రీసెంట్గా నేను వెళ్ళాను కాబట్టి గ్వాంగ్జౌకి వెళ్ళండి సార్. కానీ ఇక్కడ 26,000, 22,000. పైగా దాంట్లో మీరు మంచి టాప్ క్వాలిటీ బ్రాండ్ లెదర్ని సెలెక్ట్ చేసుకుంటే క్యాటలాగ్స్లో ఒక రేట్ అవుతుంది. నార్మల్ అవుతుంది. ట్రూ సార్.